వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అప్పుడు ఒకవేళ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏవైనా మిస్టేక్ చేసి ఉంటే అది ఏ విధంగా రీకరెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ కేటగిరీలో వస్తుంది, ఏ విధంగా మెయిల్ చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఐసెట్ 2025కి సంబంధించి ఇంకా ఆన్లైన్లో మీరు అప్లై చేయకపోతే అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేటు గుర్తుపెట్టుకోండి, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏప్రిల్ 9వ తారీఖుతో లాస్ట్ డేటు, అంటే ఎలాంటి పెనాల్టీ లేకుండా ఏప్రిల్ 9th వరకు మీకు టైం ఉంది. ఆల్రెడీ లాస్ట్కి అయితే వచ్చేస్తుంది. వెబ్సైట్ కూడా ఒకసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వడం లేదు. సో లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, మీకు వీలైనంత త్వరగా పేమెంట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒకవేళ 9th కానీ మిస్ అయినట్టయితే మీకు 1000 రూపీస్ మీకు పెనాల్టీ ఫీ అనేది ఉంటుంది. అంటే మీరు 1000 రూపీస్ లేట్ ఫీ అనేది ఉంటుంది పలానా డేట్ వరకు, 14th వరకు. 14th దాటితే 15th ఏప్రిల్ నుంచి 2000 ఇలా అన్నమాట. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ హాల్ టికెట్స్కి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకు మే 2వ తారీఖున హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామ్స్ డేట్ కూడా మనకి 7వ తారీఖున, అంటే మే 7వ తారీఖున మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టైమింగ్ కూడా మనకి 2 షిఫ్ట్లో అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. సో టోటల్ ఇంపార్టెంట్ డేట్స్లో రిజల్ట్స్కి సంబంధించి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కరెక్షన్కి సంబంధించి. ఎవరైతే కేటగిరీ 1లో ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే చూపిస్తున్నాయో, లైక్ మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, అంటే మీ ఫోటో కానీ, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ, లేదా మీ కమ్యూనిటీ క్యాస్ట్కి సంబంధించి ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు కేటగిరీ 1లో అయితే వస్తారు. మీరు హెల్ప్ డెస్క్ ఏపీ ఐసెట్ యాప్చా వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది, హెల్ప్ డెస్క్ ఏపీ ఐసెట్ వాళ్ళకి. సో మీ స్కానర్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేసి సబ్మిట్ చేయాలనేది కూడా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళకి మెయిల్ చేసి డీటెయిల్గా మీరు ఏ మిస్టేక్ చేశారు, నేను పలానా నేమ్ మిస్టేక్ చేశాను, సో అది నేను రీకరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి మీ స్కానర్ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే వాళ్ళు మీకు రీకరెక్ట్ చేస్తారు. సో అటాచింగ్ చేసేటప్పుడు మీ హాల్ టికెట్, ఐసెట్ హాల్ టికెట్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో సెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ పేమెంట్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి కూడా సెండ్ చేయాలి. ఒకవేళ మీరు కేటగిరీ 2లోకి వచ్చినట్టయితే ఏప్రిల్ 29th నుంచి 30th వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు, లైక్ టైప్ ఆఫ్ ఎగ్జామ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీడియం, ప్లేస్ ఆఫ్ స్టడీ, మదర్ నేము, స్పెషల్ కేటగిరీ కానీ, జెండర్ కానీ, ఆధార్ కానీ, లోకల్ స్టేటస్ కానీ, మైనార్టీ కానీ, యాన్యువల్ సంబంధించి స్టడీ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ హాల్ టికెట్ అండ్ పాసింగ్ ఇయర్, అడ్రస్, అప్పర్ ఐడి, ఇలాంటి ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు కేటగిరీ 2లోకి అయితే వస్తారు. అవన్నీ కూడా 29th నుంచి 30th ఏప్రిల్ ఈ మంత్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా కూడా చాలామందికి ఈ కరెక్షన్కి సంబంధించి తెలియడం లేదు. సో ఇది మీరు ఎలాంటి పెనాల్టీ ఫీజు అనేది పే చేయాల్సిన లేదు. మిస్టేక్ చేసి ఉంటే మీరు మెయిల్ చేసుకొని రీకరెక్ట్ చేసుకోవచ్చు కేటగిరీ 1లో. కేటగిరీ 2లోనే ఆ డేట్స్ ప్రకారంగా మనకి కేటగిరీ 2లో కరెక్షన్ విండో అనేది ఎనేబుల్ చేస్తారు. ఓకేనా? ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.